ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము. శ్రీరాముడు ఏమని అడుగుతున్నాడంటే, ఓ మహాత్మా, జీవన్ముక్తుడు విదేహముక్తుని యొక్క లక్షణాలను గురించి తెలియజేయండి. అది విని శాస్త్రానుసారమైనటువంటి బుద్ధితో నేను కూడా అలా అవడానికే ప్రయత్నిస్తాను అని అడుగగా శ్రీ వశిష్ఠదేవులు ఇలాగా చెప్తున్నారు. శాస్త్రానుసారముగా అంటే వ్యవహారాలన్నీ కూడా సల్పుచూ ఉన్నప్పటికీ కూడా ఎవని దృష్టి ఎందైతే యథాస్థితంగా కనబడేటువంటి ఈ జగత్తు లేకుండా ఉంటుందో, అస్తమించినది అయి ఉంటుందో, అలా అస్తమించినదిగా ఉండాలి అంటే వాని యొక్క పారమార్థిక దృష్టి కలిగి ఉండాలి. దాని చేతనే ఈ జగత్తు యావత్తు కూడా మిజయగుట జరుగుతుంది. కాబట్టి అలా కనబడుతూ ఉన్నప్పటికీ కూడా ఇది లేనిది అయి ఏ విధంగా అంటే పారమార్థిక దృష్టి యందు మాత్రమే ఇది మిథ్యలా ఉంటుంది. అలా ఉండేటువంటిది అస్తమించే ఉంటుంది, జగత్తు లేనిదే అయి ఉంటుంది. అంటే ఏ విధంగా అంటే ఆకాశము ఏ విధంగా శూన్యమై ఉంటుందో అలాగే ఆకాశములాగా శూన్యముగా ఉంటుంది. అద్దంలో ఉండేటువంటి నగరం ఏ విధంగా కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా లేకుండా ఉంటుందో అలా చూడగలిగినటువంటి వాడు జీవన్ముక్తుడు అని చెప్పబడుతుంది. బోధైక నిష్ఠతాం యాతో జాగ్రత్యేవ సుషుప్తవత్ యాస్తే వ్యవహర్తైవ జీవన్ముక్త సముచ్యతే. పని పాటలు చేస్తూ ఉన్నప్పటికీ జ్ఞానంలో పరతంత్రుడై ఉండి జాగ్రత్త అవస్థ ఎందు కానీ మరి జాగ్రత్త అవస్థ ఎందు కూడా నిద్రుతిని మాటి నిద్రించేటువంటి వాడి వలె నిర్వికారంగా ఏ వికారాలు లేకుండా మెలిగేటువంటి వాడే జీవన్ముక్తుడు అని చెప్పబడుచూ ఉన్నాడు. యథారీతి వ్యవహారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా నేనేమీ చేయడం లేదు అని తలంచి నిర్వికారుడై ఏ వికారాలకు మార్పు చెందినవాడై జాగ్రత్త యందు మరి జాగ్రత్తలో వ్యవహారాలు సరుపుచూ ఉన్నా కూడా సుషుప్తిని పగిది అంటే గాఢ నిద్రలో ఉంటే ఏమీ తెలియబడకుండా ఎలా ఉంటాడో అలా జాగ్రత్త స్థితిలో ఉన్నటువంటి వాడు చిద్రూపాత్మయందే ఎల్లప్పుడూ స్థితి కలిగి ఉండేటువంటి వాడు మాత్రమే జీవన్ముక్తుడు అని తెలియజేస్తూ, నోదేతి నాస్తమాయాతి సుఖ దుఃఖే ముఖ ప్రభా యథా ప్రాప్తి స్థితేర్యస్య జీవన్ముక్త ఉచ్యతే. ఎవని ముఖము సుఖము లభించినా కూడా వికసించకుండా మరి దుఃఖం లభించినా కూడా ముకులింపకుండా అన్ని సమయాలలో కూడా ఒకే రీతిగా ఉంటుందో, ఎవడు ఎప్పుడు ఏది లభించినా దానిని అవలంబిస్తూ ఉంటాడో అతడే జీవన్ముక్తుడు అని చెప్పబడును. ఏ విధంగా జీవన్ముక్తుడు అంటే ఎవని ముఖము అంటే ఎవరికైతే సుఖాలు వచ్చినప్పుడు ఆనందంతోనూ దుఃఖాలు వచ్చినప్పుడు బాధతోనూ మరి లేకుండా సుఖాలు వచ్చినా దుఃఖాలు వచ్చినా కూడా అన్ని సమయాలయందు కూడా ఒకే రీతిలా ఒకేలాగా ఎవరికైతే ఉంటుందో, ఎప్పుడు ఎవరికి ఏది ప్రాప్తించినా కూడా దుఃఖమైన సుఖమైన దానిని అనుసరిస్తూ పోయేటువంటి వాడు మాత్రమే జీవన్ముక్తుడు అని చెప్పబడుతుంది. ఎవని ముఖదీప్తి అయితే సుఖమందు ఉదయించకుండా మరి దుఃఖమునందు అస్తమించకుండా బాధపడకుండా ముకులించుకుపోకుండా, అంతేకాదు ఎవడైతే ప్రాప్తించినటువంటి దానితో సంతోషాన్ని పొందుతూ ఉంటాడో దుఃఖమైన సుఖమైన కష్టమైన ఏదైతే తనకు యథాప్రాప్తమైందో దాని యందు వాడు సంతుష్టత పొంది దానిని అనుసరిస్తూ దానినే అనుభవిస్తూ పోయాడో అతడే జీవన్ముక్తుడు అని చెప్పబడుతూ ఉన్నది అని చెబుతూ,
యో జాగత్తి సుషుప్తస్థో యస్య జాగ్రన్న విద్యతే యస్య నిర్వాసనో బోధః సజీవన్ముక్త స ఉచ్యతే. మేల్కొనియు నిర్వికార ఆత్మతత్వమున సుషుప్తునిలాగానే ఉండేవాడు, సుషుప్తుడు అయ్యుండి కూడా అవిద్య అనే నిద్ర నశించడం వల్ల ఆత్మయందు జాగరిల్లి ఉండేవాడు. దేహేంద్రియాలకు కూడా సాధారణంగా జాగ్రత్తావస్థ లేనివాడు, జాగ్రత్త యొక్క వాసన వలన కలిగేటువంటి స్వప్నస్థితి నశించిన వాడు అయిన పురుషుడు ఎవడైతే ఉన్నాడో వాడే జీవన్ముక్తుడు. దృశ్య ప్రపంచం పట్ల సుషుప్తినిలాగా గాఢ నిద్రలో ఏమీ తెలియబడకుండా ఏమీ లేకుండా ఎలా ఉంటుందో అలా జాగ్రత్తలో ఉండేటువంటి వాడు. స్వాత్మయందు జాగ్రత్తడై ఉండివాడు తన యొక్క ఏ శుద్ధ చైతన్య పరమాత్మ ఆత్మతత్వం అయితే ఉన్నదో దాని యందు వాడు ఎల్లప్పుడూ కూడా జాగరూకతతో దాని అంటి ఉండివాడు. ఇంద్రియాల చేత విషయ వాసనలను పొందుట అనేటువంటి జాగ్రత్త లేనివాడు, ఇంద్రియాల యొక్క అనుభవాల కోసం వెంపర్లాడనటువంటి వాడు, వాటి కోసం నిరంతరం కూడా ఆసక్తి లేకుండా ఉండేవాడు, వాసనారాహిత్యముతో కూడిన బోధ కలిగిన వాడు, అటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు జీవన్ముక్తుడు అని చెప్పబడుతుంది. అంతేకాదు రాగద్వేష భయాది నామనురూపం చరన్నపి యోంతర్వ్యోమ వదచ్చస్తః సజీవన్ముక్త ఉచ్యతే. బయటకు రాగము ద్వేషము భయాదులకి నటిస్తూ ఉన్నట్లు ఉన్నా కూడా ఈ ప్రాపంచిక సంబంధంలో జీవన్ముక్తుడైనటువంటి వాడు శరీరం ఉన్నప్పుడు వాడు రాగం వచ్చినప్పుడు ద్వేషం కలిగినప్పుడు మరి కోరిక కలిగినప్పుడు భయపడుతున్నట్లు నటిస్తూ ఉన్నప్పటికీ కూడా వాడు అంతరంగంలో ఆకాశంలాగా ఏ విధంగా ఉంటాడు? స్వచ్ఛుడై వాడు ప్రకాశిస్తూనే ఉంటాడు. అతనినే జీవన్ముక్తుడు అని చెప్పబడుతుంది అని చెబుతూ పైకి రాగద్వేష భయాదులకి మరి నటిస్తూ ఉంటాడు, అంటే దానికి అనుగుణంగా వర్తిల్లుతున్నట్లుగానే కనబడతాడు. లోక ఆకాశంలాగానే నిర్మలమైనట్టి ఆత్మయందు సమముగా స్థితి కలిగి ఉంటాడు. అలా స్థితి కలిగి ఉండేటువంటి వాడే జీవన్ముక్తుడు అని చెప్పబడుతూ ఉంది. యస్య నాహ కృతం భావో యస్య బుద్ధిర్న లిప్యతే కుర్వతో వాపి సజీవన్ముక్త స ఉచ్యతే. అహం జ్ఞానం వలన ఎట్టి అభావమును పొందనివాడు. మొట్టమొదట ఏంటి అంటే నేను అనేటువంటి జ్ఞానం వలన ఎటువంటి అభావాన్ని పొందడు. కార్యాలను చేయుచు ఉన్నప్పటికీ కూడా మరి చేయకపోయినప్పటికీ కూడా కర్తృత్వము కానీ దాని యందు అభిమానము కానీ అంటే దాని యొక్క పుణ్య పాపముల యందు ఆసక్తి లేకుండా ఉండేటువంటి వాడు, అంతకుండా ఉండేవాడు ఎవడైతే ఉంటాడో ఆ పురుషుడు వాడే జీవన్ముక్తుడు అనే చెబుతూ ఎవరికైతే అహంకారం లేదో కర్మలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా లేదా చేయకపోయినప్పటికీ కూడా ఎవరి యొక్క బుద్ధి అయితే దేనిని అంటకుండా నిర్లేపంగా ఉంటుందో అతడే జీవన్ముక్తుడు అని చెప్పబడుతూ ఉంది. అయితే యస్యోన్మేష నిమేషార్థ ద్విధః ప్రళయ సంభవౌ పశ్యే త్రిలోక్యాః స్వసమః స జీవన్ముక్త స ఉచ్యతే. యవ్వని యొక్క చిదాత్మ ఆవరణము తొలగితే ప్రళయం గాని ఆవరణము ఒకవేళ దేహం పడిపోయిన సృష్టిని కల్పిస్తూ ఉంటుందో అతడే జీవన్ముక్తుడు అని తెలియజేస్తూ యస్మాన్నో ద్విజితే లోకో లోకాన్నో ద్విజితే చయ హర్షామర్ష భయోన్ముక్త సజీవన్ముక్త స ఉచ్యతే. లోకానికి భీతి కొల్పనటువంటి వాడు, లోకము నుండి భీతి పొందనివాడు, సుఖదుఖాలను అనుభవించవలసిన వాడు అయిన పురుషుణ్ణి జీవన్ముక్తుడు అంటారు. ఏ విధంగా అంటే లోకానికి వాణ్ణి చూస్తే లోకానికి భయం ఉండదు, లోకాన్ని చూస్తే వాడు భయపడ్డావు. ఇలా సుఖదుఖాలను ఏమాత్రము అనుభవించడు. వాడి వల్ల నాకు ఏదో లబ్ధి పొందుతాననో వాడి వల్ల నేనేదో ప్రమాద పడతాననో అటువంటి భావాలు ఏమీ ఉండవు. తన వల్ల ఇతరులకి లోకానికి ఉండదు. అలా సుఖదుఖాలను ఎవరైతే అనుభవించకుండా ఉంటారో సమస్థితిలో అటువంటి పురుషుడు జీవన్ముక్తుడు అని చెప్పబడతాడు. ఎవరి వలనైతే లోకానికి భయం లేదో లోకం వలన ఎవరికైతే భయం లేదో ఎవరైతే హర్షము క్రోధము భయము రహితుడై ఉంటాడో
అతడే జీవన్ముక్తుడు అని చెప్పబడుతూ ఉంటుంది. శాంత సంసార కలనః కళావానపి నిష్కలః యః సచ్చిత్తోపి నిశ్చిత్తః స జీవన్ముక్త ఉచ్యతే. సంసార ఆసక్తి లేనివాడు, దేహి అయ్యి కూడా నిరాకారుడు, చిత్తసహితుడు అయ్యి కూడా అమనస్కుడు అయిన వాడు జీవన్ముక్తుడే అనబడతాడు. సంసారంలో ఉండి అంటే ఈ దేహాన్ని ధరించి ఉండి కూడా ఈ దేహం యొక్క రాకపోకల యందు ఆసక్తి లేనివాడు, మరి వాడు దేహియే అయ్యుండి కూడా వాడు లోపలున్నటువంటి ఏ శుద్ధ చైతన్య పరమాత్మ వస్తుతత్వము తానే అయ్యుండి కూడా ఏ ఆకారము లేనటువంటి వాడు చిత్తముతో కూడి క్రియలన్నీ చేస్తూ ఉన్నప్పటికీ వాడు అమనస్కుడే. ఎటువంటి చిత్తస వృత్తి అనేటువంటిది నశించిన వాడు ఎవడైతే ఉంటాడో వాణ్ణే జీవన్ముక్తుడు అని చెప్పబడుతూ ఉంది. ఏ విధంగా అంటే ప్రపంచమందు సత్యత్వ బుద్ధి లేనిటువంటి వాడు, ఏ ప్రపంచమనైతే ఉన్నాడో దాని యందు నిజభావం లేకుండా ఉండేవాడు, ఇతరుల దృష్టి యందు శరీరధారి అయి ఉన్నప్పటికీ కూడా స్వయంగా వాడికి దేహరహితుడే అయి ఉంటాడు. వాడు చిత్తముతో కూడుకున్నట్లుగా కనబడుతూ ఉన్నప్పటికీ కూడా యథార్థంగా వాడు చిత్తరహితుడే అయి ఉంటాడు. అటువంటి వాడే జీవన్ముక్తుడు అని చెబుతూ సమస్తార్థ జాతేషు వ్యవహార్యపి శీతలః పదార్థేష్వపి పూర్ణాత్మా సా జీవన్ముక్త ఉచ్యతే. జగత్తు వ్యాపారమును చేరిస్తూ ఉన్నప్పుడు కామాదుల యొక్క వేగానికి లొంగనివాడు, ఈ జగత్ సంబంధమైనటువంటి శరీరంలో ఉండి కూడా వాడు ఈ జీవన విధానంలో చేరిస్తూ ఉన్నప్పటికీ కూడా వాడు కోరికల యొక్క వేగానికి ఏమాత్రము లొంగడు. అసలు వాడికి కోరికలే కలగవు. పదార్థాలు అన్నింటి యొక్క మరి ఆత్మ యొక్క పూర్ణత్వాన్ని గాంచువాడు. ప్రతి పదార్థమునందు కూడా వాడు లోపల పదార్థాంతర్గతంగా ఉన్నటువంటి చైతన్యాన్ని పూర్తిగా చూడగలిగినటువంటి మనుజుడు వాడే జీవన్ముక్తుడు అని చెప్పబడుచూ ఉన్నాడు. సమస్త పదార్థాల యందు కూడా అనుభవిస్తూ వ్యవహరిస్తూ ఉన్నప్పటికీ కూడా వాడు శీతలమైన అంతఃకరణము కలిగిన వాడే. అంటే రాగము మొదలైనటువంటి తాపరహితుడైన వాడు. వాడు పదార్థములందు స్వాత్మచే పదార్థ అంతర్గతంగా ఉన్నటువంటి ఆత్మే తానై స్వాత్మచేత పరిపూర్ణమై ఉండేటువంటి వాడే జీవన్ముక్తుడు అనబడుతూ ఉన్నాడు. జీవన్ముక్త పదం త్యక్త్వా దేహే కాల వశీకృతే విసత్య దేహముక్తత్వం పవనః స్పందతామివ. విదేహముక్తో నోదేతి నాస్తమేతి న సామ్యతి నా సన్యాసన్న దూరస్థో నా చాహం నేచ నేతరః. ఇట్టి జీవన్ముక్త పురుషుడు ఈ దేహాన్ని వదిలేసిన తర్వాత విదేహముక్తుడే అవుతాడు. ఎలా అంటే వాయువు చెలించడం అనేటువంటిది వదిలేసి నిశ్చలమైపోయినట్లుగానే విదేహముక్తుడు మళ్ళీ కూడా శరీరాన్ని ధరించుకున్నాడు. అంటే వాడు మళ్ళీ పుట్టడు. మరి పుట్టలేదు కాబట్టి మళ్ళీ మరణించడు. అంటే వ్యక్తమవుతాడా? వ్యక్తము కాడు. దూరాన కానీ దగ్గర కానీ ఉండడు. నేను ఇతరుడు అనేటువంటి భేద దృష్టి కూడా అతనికి ఉండదు. ఏ విధంగా అంటే జీవన్ముక్తుని యొక్క దేహము కాలక్రమంగా నశించిపోయి, మరి వాడు కూడా శరీరధారే కదా జీవన్ముక్తుడు కూడా, వాని యొక్క కాలక్రమంలో వాని దేహం అనేటువంటిది నశించిపోతుంది. అంటే మరణిస్తాడు. అప్పుడు అతను జీవన్ముక్త పదాన్ని వదిలేస్తాడు. వదిలేసి వాయువు గనక నిశ్చలత్వాన్ని పొందినట్లుగానే అతను విదేహముక్తి, శరీరం పోయిన తర్వాత ముక్తి చెందేటువంటి స్థితికి ప్రవేశిస్తాడు. ఆ విదేహముక్తుడు ఉదయింపడు, అస్తమింపడు, శమింపడు. అతడు వ్యక్తము కాడు, అవ్యక్తుడు కాడు. మరి అంతేకాదు, అతని యందు నేను ఇతరుడు అనేటువంటి మొదలైన వ్యవహారాలు ఏమీ ఉండవు. ఎందుకు అంటే అతడు ఉపాధిరహిత పరమాత్మే అయి ప్రకాశిస్తూ ఉన్నాడనే కదా అర్థం అని చెబుతూ, ఇట్టి మరి సూర్యో భూత్వా ప్రతిపతి విష్ణుపాతి జగత్రయం రుద్రః సర్వాన్ సంహరతి సర్గాన్ సృజతి పద్మజః.
కంబుత్వా పవనస్కందం ధత్తే సర్షి సురాసురం కులాచల గతో భూత్వా లోకపాల సురాస్పద. సర్వాత్మకమైనటువంటి బ్రహ్మ అవటం వలన అతడు సూర్యరూపమున తాపమును, బ్రహ్మయై జగత్ సృష్టిని, విష్ణువై రక్షణాన్ని, శివుడై సంహారాన్ని చేస్తూ ఉంటాడు. ఆకాశమై పవనస్కందం అనేటువంటి వాయువీయ స్థావాన్ని కూడా గ్రహిస్తూ ఉంటాడు. మేరు పర్వతమై సురాసుర లోకపాలులను ఋషులకు నివాసం చేస్తూ ఉన్నాడు అని శ్రీ వశిష్ఠదేవులు తెలియజేస్తూ, యథారీతి మరి అనుభవిస్తూ వ్యవహరిస్తూ ఉన్నప్పటికీ కూడా నేనేమీ చేయడం లేదు అని తలంచి ఏ మాత్రం వికారాలు అనేది లేనివాడై నిర్వికారుడై జాగ్రత్తనందు కూడా సుషుప్తునిలాగానే ఉండేటువంటి వాడు, వాని యొక్క చిద్రూప ఆత్మయందే వాడు ఎల్లప్పుడూ కూడా స్థితి కలిగి ఉండేవాడే జీవన్ముక్తుడు అని చెప్పబడుతుంది. ఎవని యొక్క ముఖదీప్తి సుఖమందు సంతోషించకుండా, దుఃఖమందు మూకులించకుండా, అంతేగాక ఎవడైతే ప్రాప్తించినటువంటి వస్తువు యందు సంతుష్టిని, సంతోషాన్ని, సంతృప్తిని పొందుతాడో అతడే జీవన్ముక్తుడు అని చెప్పబడుతుంది. అంతేకాదు దృశ్య ప్రపంచం పట్ల సుషుప్తినిలాగేనే ఉండేవాడు, మరి తన యొక్క ఆత్మయందు జాగ్రత్తడై అంటి ఉండేవాడు, ఇంద్రియముల చేత విషయాలుని పొందడంలో జాగ్రత్త లేనివాడు, అంటే ఇంద్రియ విషయాదుల యందు ఏమాత్రము ఆసక్తి లేనివాడు, వాసన నశించిన వాడు, వాసనారాహిత్యముతో కూడిన జ్ఞానము కలిగిన వాడు జీవన్ముక్తుడు అనబడతాడు. మరి పైకి రాగము, ద్వేషము, భయాదులకి అనురూపముగా అనువర్తించినట్లుగా నటిస్తూ ఉన్నప్పటికీ లోకాకాశంలాగానే నిర్మలమైనటువంటి ఆత్మయందు సమముగా స్థితి కలిగి ఉండేవాడే జీవన్ముక్తుడు అని చెప్పబడుతుంది. ఎవనికైతే అహంకారం లేకుండా కర్మలు చేస్తూ ఉంటాడో, మరి కర్మలు చేయకుండా ఉంటాడో, కర్మ చేసినా చేయకపోయినా ఎవని బుద్ధి అయితే దేనిని అంటకుండా నిర్లేపకముగా ఉంటుందో అతడు మాత్రమే జీవన్ముక్తుడు అనబడతాడు. ఎవని వలనైతే లోకానికి భయం ఉండదో, లోకము వలన ఎవరికైతే భయం లేదో, ఎవడైతే సంతోషము, క్రోధము, అనేది భయము లేకుండా ఉంటాడో అతడే జీవన్ముక్తుడు అని పేర్కొనబడతాడు. ఈ ప్రపంచమందు మరి నిజ భావన అంటే సత్యత్వ బుద్ధి లేనివాడు ఇతరుల యొక్క దృష్టి యందు ఎలా కనపడతాడు అంటే శరీరధారి అయి ఉన్నప్పటికీ కూడా స్వయంగా వానంతటికి వాడు దేహరహితుడే అయి ఉంటాడు. వాడు చిత్తసహితుడే అయి ఉన్నట్టు కనబడినా నిజముగా చిత్తరహితుడై ఉంటాడు. వీడే జీవన్ముక్తుడు అని చెప్పబడతాడు. సమస్త పదార్థాల యందు కూడా అనుభవిస్తూ వ్యవహరిస్తూ ఉన్నప్పటికీ కూడా వాని యొక్క అంతఃకరణం శీతలముగా ప్రసన్నముగా ఉంటూ మరి పదార్థాల యందుండేటువంటి స్వాత్మచే పదార్థ అంతర్గతమైనటువంటి అంతర్గతమైనటువంటి ఏ చైతన్యమైతే ఉన్నదో ఆ ఆత్మచేత పరిపూర్ణమై మరి దాని యందు పదార్థాల యొక్క ఆత్మయై ఉంటాడు. అటువంటి వాడే జీవన్ముక్తుడు అని చెప్పబడతాడు. ఏ విధంగా రాగము, ద్వేషము మొదలైన పాపాలు నశించినటువంటి వాడు నిర్మలాంతఃకరణుడు మాత్రమే జీవన్ముక్తుడు అని చెప్పబడతాడు. జీవన్ముక్తుని యొక్క దేహము ఏ విధంగా అంటే కాలక్రమంలో దేహము అనేటువంటిది పతనం జరుగుతుంది. అలాగే ఈ జీవించి ఉండగానే ముక్తి చెందినటువంటి వాని యొక్క దేహము కాలక్రమంలో నశించిపోగా అంటే మరణించగా అప్పుడు అతడు జీవన్ముక్త పదము అనేటువంటిది వదిలేసి ఎలా అంటే వాయువు గనక నిశ్చలత్వాన్ని ఎటువంటి చంచలత్వము లేకుండా ఉన్నట్లుగానే వాడు శరీరం ఎప్పుడైతే వదిలాడో అప్పుడు విదేహముక్తి యందు వాడు ప్రవేశిస్తాడు అని చెబుతూ, విదేహముక్తుడు మరి ఎటువంటి వాడు అంటే మళ్ళీ వాడు పుట్టడు, మరి చావడు, మరి శమిస్తాడా అంటే శమించడు, మరి శమించుతాడా అంటే అది లేదు. అతడు వ్యక్తుడా కాదు, అవ్యక్తుడా అది కాదు. అంతేకాదు అతని యందు నేనని ఇతరులని ఈ మొదలైనటువంటి వ్యవహారాలు ఏమీ ఉండవు. ఎందుకు అంటే అతడు ఉపాధి రహిత అయినటువంటి
పరమాత్మయే అయి ప్రకాశిస్తూ ఉంటాడు అని తెలియవలసిన విషయం అని చెబుతూ, జీవన్ముక్తుడు సర్వాత్మకమైనటువంటి బ్రహ్మమే అవడం వల్ల ఆయన సూర్యరూపమున తాపాన్ని, మరి బ్రహ్మ రూపంలో జగత్ సృష్టిని, విష్ణు రూపంలో రక్షణని, శివుడై సంహారాన్ని చేస్తూ ఉంటాడు. ఆకాశమై పవనస్కందమనే వాయువీయ స్థావాన్ని కూడా గ్రహిస్తూ ఉంటాడు. మేరు పర్వతమై సురాసుర లోకపాలులకు కూడా, ఋషులకు కూడా నివాసమే అగుతూ ఉంటాడు అని తెలియజేస్తూ, భూమిర్భూత్వా బిభక్తిమాం లోకస్థితిమఖండితాం తృణుగుల్మలతా భూత్వా దదాతి ఫల సంతతిం బిభ్రజ్జలానలాకారం జ్వలతి ద్రవతి ధృతం చంద్రోమృతం ప్రస్రవతి మృతం హాలాహలం విషం. అంతేకాదు భూమిలా ఉండి ఈ సృష్టి సనంతటిని కూడా వహిస్తూ ఉంటాడు. మరి తృణాలు, గుల్మలతాదులు ఏ అయితే సస్యాలు ఉన్నవో వాటి రూపంలో మనకి ఫలాలను కూడా వసంగుతూ ఉంటాడు. జల రూపంలో ఉండి ద్రవత్వాన్ని, అగ్ని రూపంలో ఉండి దాహకత్వాన్ని కూడా ధరిస్తూ ఉంటాడు. చంద్రుడై అమృతాన్ని కురిపిస్తూ ఉంటాడు. హాలాహలమే మృత్యువును కూడా విధిస్తూ ఉంటాడు అని తెలియజేస్తూ, తేజ ప్రకటయత్యాశాస్తనోత్యాంధ్యం తమో భవేత్ శూన్యం సద్వ్యోమల మతామేతి గిరిః సంరోధయత్యలం కరోతి జంగమం చిత్తః స్థావరం స్థావరాకృతి భూత్వార్ణవో వలయతి భూస్త్రియం వలయో యథా. ఈ ముక్తత్వం చెందినటువంటి పురుషుడే దిక్కు రూపంలో కూడా వెలుతురును, చీకటిని కూడా విస్తరింపజేస్తూ ఉంటాడు. శూన్యరూపి అయి ఆకాశాన్ని, పర్వతమై స్థలాన్ని ఆక్రమిస్తూ ఉంటాడు. వికసిత చైతన్యమై జంగమ పదార్థాలను సృష్టిస్తూ ఉంటాడు. సముద్రమై భూమి అనే రమణికి వలయమట్లుగానే వెలయుచూ ఉంటాడు అని శ్రీ వశిష్ఠ దేవులు తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.